మార్నింగ్. నా పేరు జక్రే అండి. మా కోచ్ వచ్చేసి జూలియస్ గారు. ఈ కమ్యూనిటీకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందు బిఫోర్ చాలా ఓవర్ వెయిట్లో ఉండేవాళ్ళం. మా మేడం నేను కూడా చాలా ఇబ్బంది పడిపోయాం సార్. తిరగని హాస్పిటల్ లేదు సార్. అసలు మేము విజయవాడ నక్కల్ రోడ్డు మొత్తం హాస్పిటల్స్ అన్నీ తిరిగాము. లాస్ట్కి జూలియస్ గారి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ప్రేయర్ కానీ చర్చికి వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి ఈ న్యూట్రిషన్ వాడండి, చాలా బాగుంటుంది, దీనికి తగ్గిద్దని చెప్పట్లేదు కానీ హెల్ప్ అయింది అని చెప్పినప్పుడు మేము మా కోచ్ చెప్పినట్టుగా వాడాం. మేము ఇప్పుడు దాదాపు నేను 34 కేజీలు బరువు తగ్గాను. మా మేడం కూడా 32 కేజీలు బరువు తగ్గింది సార్. చాలా ఆరోగ్యంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం. ఆ తర్వాత మేము 2 స్టెప్పులు వేయలేని వాళ్ళం కూడా. నడక అనేది తెలియదు సార్, వాటర్ ఏమి తీసుకోవాలో తెలియదు సార్. దేవుడి దయ వల్ల ఈ కమ్యూనిటీకి వచ్చాక మేము అన్నీ నేర్చుకున్నాం సార్. ఈ 2 సంవత్సరాలు ఏం తినాలో ఏం తినకూడదు, మీ ట్రాఫిక్ అనుకుంటా దేవుడి దయ వల్ల మీ ట్రాఫిక్ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. ఇంత అసలు ఆ ప్యాంటు కట్టుకోవటం అనేది తెలియదు సార్. నేను లారీ డ్రైవర్ని, బాగా ఇదైపోయాడు. ఎక్కడ పడితే అక్కడ కాళ్ళు తిమ్ముర్లు వచ్చాయి, గ్యాస్ ట్రబుల్. తర్వాత నాకైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. సింటమ్ చూపించింది, నాకు భయం వేసింది. నేను ఏమైపోతానా, మా భార్య కూడా ఏమైపోద్దో, ఏంటి మా పరిస్థితి అని చెప్పి ఆ చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మాకు ఈ రూపంలో కల్పించింది సార్. మాకు చాలా ఆనందంగా ఉంది, మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మేము ప్రతిరోజు మేము వాకింగ్ అనేది మానం సార్. మేము వాకింగ్ చేస్తున్నాము. తర్వాత వర్షం పడితే మాత్రం ఇంట్లో వార్మప్స్ కానీ వర్కౌట్ కానీ చేస్తాం సార్. అవన్నీ ఈ సుఖీ భావంలోకి వచ్చాక నేర్చుకున్నాం సార్. అది ఎలా చేయాలో ఏందో కూడా తెలిసేది కదా నాకు. వామప్ అంటే తెలియదు, వర్కౌట్ అంటే తెలియదు, ఇక్కడికి వచ్చినాకే నేర్చుకున్నావుగా? లేదు సార్, మన కమ్యూనిటీకి వచ్చాకే నేర్చుకున్నా నేను. ప్యాంట్ వేసుకోవటం కూడా ఇక్కడికి వచ్చాకే? అవును సార్. ప్యాంట్ నేను పెద్ద పెద్ద ఆఫీసులకు కూడా లారీ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైనాన్స్ కంపెనీ. ఆ కంపెనీకి వెళ్ళేటప్పుడు కూడా లింగ్ చేసుకొని పోతే వాళ్ళు నాకు వెళ్ళి ఇచ్చిస్తారని చూసేవాడు. ఏంటి పొట్ట ఏంది, లింగ్ ఏందని. హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉన్నాం సార్, చాలా హ్యాపీగా ఉన్నాం సార్. చేత కూడా ఒక 2 నిమిషాలు రిజల్ట్ చెప్పించు రా మేడం. మా మేడం భయపడుతుంది, ఎప్పుడు చెప్పలేదు సార్. నేను అడుగుతాను. అమ్మ నమస్కారం. గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు జ్యోతి సార్. ఏ ఊరు? గంటేపల్లి సార్. ఫస్ట్ మీ ఆయన స్టార్ట్ చేశారు, మీరు స్టార్ట్ చేశారు ఈ ప్రొడక్ట్ వాడతాం? ఇద్దరు స్టార్ట్ చేసిన సార్. ఇద్దరు ఒకేసారా? ఓకే. ఏ సమస్యతో మీరు బరువు తగ్గడానికి వచ్చారమ్మా? ఏం సమస్యలు ఉండేది ఇంత ముందు? విజయవాడ హాస్పిటల్కి వెళ్ళినాం సార్. 5 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లో ఉంటే ఓపెన్ సర్జరీ చేయాలన్నారు సార్. చేయాలంటే ఓపెన్ సర్జరీ అదే చేయాలంటే నేను వచ్చి సరే ఒక ఆపరేషన్కి వెళ్ళాలని వీళ్ళకి చెప్పారంట. మా సార్ వాళ్ళని పిలిచి డాక్టర్ గారు చెప్తే నేను పోయి, సరే నాకైతే చెప్పట్లే ఆపరేషన్ అని. మా పిల్లలు వాళ్ళు బ్లడ్ పర్సెంట్ కూడా 6 ఉందంట సార్. 6 ఉంటే నాకు నా పిల్లగాడు అన్ని ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చిండు, భయపెడుతున్నారు. ఇవన్నీ మా అమ్మకి పెట్టండి, మా అమ్మకి ఆపరేషన్ చేయాలి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ నాకు చెప్పట్లే సార్. నాకు చెప్పుకోకుండా వాళ్ళే చెప్పుకుంటున్నారు, నాకు అర్థం కావట్లే. సరే ఒక 5 రోజులు ఒక ప్రార్థన చేసుకొని వద్దామని చర్చిలోకి వెళ్ళినాం సార్. వెళ్ళిన తర్వాత జూలియస్ సార్ మాకు చెప్పారు, ఈ న్యూట్రిషన్ వల్ల మీకు హెల్ప్ అవుతుంది, వాడి చూడండి జక్రే సార్ అని చెప్తే వాడిను సార్. ఆ రోజే నేను నన్ను వాడమంటే నేను సరే మాకిద్దరికి కావాలి సార్ అని మేము చెప్పిన తర్వాత ఎమ్మటే 34,000 ప్రొడక్ట్ ఆ రోజే బుక్ చేసిండు సార్. నేనన్నా నన్ను ఒక్కదాన్ని వాడు, నువ్వు ఆరోగ్యం తీసుకో, తర్వాత నా పరిస్థితి అంటే వద్దు, మన ఇద్దరం తీసుకోవాలి, మన ఇద్దరం అయితేనే ఏటైనా వాకింగ్ అయినా ఏడకైనా వెళ్ళటానికి బాగుంటుందని నేను చెప్పాను సార్. చెప్పేసరికి ఎమ్మటే బుక్ చేశారు సార్.
ఎంటే బుక్ చేశారు. నేను చాలా నాకు బాలింతలోనే పెద్ద అబ్బాయి పుట్టినప్పుడే నాకు బాలింతలో జబ్బు వచ్చింది సార్. అప్పటి నుంచి కూడా 1200 పవర్ ఇంజెక్షన్ చేశారు సార్ నాకు. నాకు 1200 పవర్ అంటే 15 టాబ్లెట్లు వేసుకునేదాన్ని రోజు. మరి అమ్మగారు అనేది, అమ్మ నీ కిడ్నీలు చెడతాయి, నువ్వు ఇన్ని టాబ్లెట్లు మందిరానికి పోయినా ప్రార్థనకి ఆడికి వెళ్ళినా ఆ టాబ్లెట్లన్నీ తీసుకొని వెళ్ళేదాన్ని. వెళ్ళి ఆ టాబ్లెట్లన్నీ వేసుకుంటుంటే మరమ్మగారు అనేది, నీ కిడ్నీలు చెడతాయి అమ్మా, నువ్వు ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నావు అంటే, మరి ఏం చేస్తామమ్మ, వేసుకోవాలి. ఒక్కరోజు టాబ్లెట్ లేకుండా బతికేదాన్ని కాదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు సార్. షుగర్ బీపీ అన్ని కంట్రోల్ అయినాయి సార్. అసలు మా అబ్బాయి ల్యాబ్ పెట్టిండు సార్. ఆ ల్యాబ్ లో నెల టెస్ట్ చేస్తాడు. అంతా సరే అయింది. వద్దమ్మా నీకు టాబ్లెట్, నువ్వు వద్దాక ఎందుకమ్మా షుగర్ టెస్ట్ చేయమంటావు, షుగర్ లేదు, బీపీ మిషన్ కూడా ఉంది, బీపీ చూస్తాడు, ఏది వద్దు నీకు టాబ్లెట్ అంటాడు సార్. అన్ని కొలెస్ట్రాల్ అన్ని చేస్తాడు, కిడ్నీ చేస్తాడు, ప్రతి నెల చేస్తాడు సార్ మా అబ్బాయి ఆ టెస్ట్. నేను చాలా బాధపడ్డా సార్. ఫస్ట్ నుంచి కూడా 16 సంవత్సరాల మట్టి కూడా టాబ్లెట్ లేకుండా బతకలే సార్. నేను హాస్పిటల్ విజయవాడలో పోను హాస్పిటల్ లేదు అసలు. నేను ఏ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళేవాడు, డబ్బులు అని ఖర్చు అని అనుకునేవాడు కాదు. అట్టే న్యూట్రిషన్ కూడా పరిచయం చేసి అన్ని బీటా హార్ట్, లైఫ్ లైన్ అన్ని పెడతాడు సార్ ఇప్పుడు కూడా నాకు. మల్టీ విటమిన్ అన్ని అసలు ఇది వాడు ఇది వాడకుండా ఉండబాక అన్ని వాడాలి అన్ని పెడతాడు సార్ ఇప్పుడు కూడా. మేము ఎంత ఆర్థిక పరిస్థితిలో ఉండా కూడా మాకు అన్ని పెట్టి నన్ను అన్ని వాడతాడు సార్ నా భర్త. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు సార్. మీ దయ వలన మేము చాలా ఆరోగ్యం తీసుకున్నాం సార్. మీ ట్రాఫిక్ వలన మేము చాలా ఆనందంగా ఉన్నాం. రోజు 10,000 స్టెప్పులు ఇద్దరు వేస్తాం సార్. అసలు ఒక్క రోజు కూడా ఉండను సార్. నేను కూడా 10,000 స్టెప్పులు డైలీ పోతా సార్ నేను. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి మేడం గారికి, సార్. ఎంత ఇబ్బందుల్లో నుంచి బయటకు వస్తే అంత ఎమోషనల్ అవుతారు, అది జ్ఞాపకం చేసుకొని నేను ఊహించగలను వాళ్ళకున్న పరిస్థితులు ఏంటనేది. సో ఇప్పుడు ఇద్దరు కలిసి సుమారుగా ఒక 60 కిలోలు తగ్గటమే కాకుండా ఇప్పుడు చక్కగా మీరే విన్నారు కదా, ఎన్ని టెస్ట్ చేస్తే అన్ని నార్మలే వస్తాయి. ఇప్పటికీ కూడా అన్ని ప్రొడక్ట్స్ వాడుకుంటారు. కష్టమైన పాపం వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా కూడా. అయినా కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు అశ్రద్ధ చేయకుండా చక్కగా ప్రొడక్ట్ వాడుకుంటూ రోజు 10,000 అడుగులు వేస్తూ ముందు హెల్త్ని కాపాడు. హెల్త్ బాగుంటే సంపాదించవచ్చు, కరెక్ట్. హెల్త్ పాడైపోతే సంపాదించడం కష్టం కదా, అవునా కదా. ఇప్పుడు రేపు చక్రయ్య గారు మళ్ళా వ్యాపారం చేసి మళ్ళీ పనులు చేసుకుని సంపాదించుకోగలడు, కానీ ఆరోగ్యం పాడైపోతే. ఇద్దరు కూడా మా మాట నమ్మారు, వాళ్ళు పాస్టర్ గారి మాట నమ్మారు, చక్కగా ప్రొడక్ట్ వాడుకున్నారు. ఈ రోజు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. సో ఆమె ఇదే ఫస్ట్ ఇంత ఎమోషనల్ గా చెప్పడం, ఇప్పుడు చెప్పదు కూడా. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా గుంటూరు వస్తే కూడా ఇద్దరు వస్తారు కలిసి, చిలక గోరింకల్లాగా వచ్చేస్తూ ఉంటారు, బండి వేసుకుని వచ్చేస్తూ ఉంటారు, బండి మీద వస్తారు. సో దిస్ ఈజ్ సుఖీభవ. ఈ ప్రొడక్ట్ ఎక్కడైనా దొరుకుద్ది, కానీ ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి టాపిక్ వింటూ కోచ్ పర్యవేక్షణ కనుక చేస్తే ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ మీకు అందరికీ వస్తాయి, వాళ్ళకే కాదు మీకు కూడా వస్తాయి. సో బాగుందా రిజల్ట్స్? ఈరోజు రిజల్ట్స్ అన్ని బాగున్నాయా? అండ్ రేపు మార్నింగ్ మనకి సుఖీభవ ఫ్యామిలీ డే ఉంది, తెలుసా మీకు అందరికీ కూడా. రేపు అందరికీ కూడా ఎవరికి కూడా క్లబ్బుల్లో మీరు జూమ్ సెక్షన్ ఉండదు రేపు. నేను మీకు కనిపిను, రేపు గుంటూరులకే కనిపిస్తాను, బయట ఊళ్ళోకి నేను కనిపిను, ఎల్లుండి కనిపిస్తాను నేను మీ అందరికీ కూడా. రేపు మీరు అందరు ఎక్కడికి వెళ్ళాలా? మీ క్లబ్బులకి వెళ్ళిపోవాలా. డ్రెస్ కోడ్ ఉంది, ఏ కలర్? పింక్ కలర్. సో పింక్ కలర్ షర్ట్, పింక్ కలర్ డ్రెస్, టీ షర్టు, శారీస్, చూడీదార్స్, వాట్ ఎవర్, పింక్ మయమైపోవాలి క్లబ్బులు అన్ని కూడా. ఓకేనా? మీరు అందరూ ఓకేనా? అందరూ ఓకేనా కాదా? ఎస్ సార్ నో? ఎన్నింటికల్లా రావాలి? యాజ్ యూజువల్. కాకపోతే వెళ్ళేసరికి కొంచెం లేట్ అయితే ప్రిపేర్ అయ్యారండి. 10:30, 11 కల్లా పంపిస్తాం. మంచిగా స్నాక్స్ పెడతాం, సూపర్ షేక్ ఇస్తాం, ఫ్రూట్స్ ఇస్తాం, గేమ్స్, ఎంజాయ్మెంట్, ఫన్, రికగ్నేషన్స్, వాట్ ఎవర్ అన్నీ ఉంటాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాయి రిజల్ట్స్, హ్యాండ్స్ లైట్ తీసేయమ్మా. బాగున్నాయి రిజల్ట్స్, బాగున్నాయి, మీకు నచ్చిన రిజల్ట్స్. మరి ఎవరికని చెప్పారా మీరు?
ఇంత మంచి రిజల్ట్స్ మీరు పొందుకుంటున్నారు, వింటున్నారు. మరి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పాలి కదా. బయటికి తీసుకెళ్తా. మీరు మొన్నగా మన నయీం సార్ అని వెళ్ళొచ్చారు రెస్ట్ ఇద్దామని. సో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్వైట్ చేయండి. ఎవరైతే ఎఫ్రెష్ పార్టీ కూడా ఉంది, ఎఫ్రెష్ పార్టీ అరేంజ్ చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎఫ్రెష్ పార్టీ కండక్ట్ చేసిన ఎఫ్రెష్ కాంప్లిమెంట్ గా కూడా ఇస్తాం. మన వాయిస్ 10 మందికి ఆయుష్ పెంచాలి. చాలా మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం వెళ్ళి చెప్పాలి. వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకి ఆరోగ్యాలు వస్తాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రేపు ఫ్యామిలీ డేలో కలుద్దాం. అందరం కూడా గుంటూరులో, మిగతా వాళ్ళు మీ ఊర్లలో. ఎల్లుండి మార్నింగ్ యాజ్ యూజువల్ జూమ్ టాపిక్ జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ బర్త్డేస్, మ్యారేజ్ డేస్